ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన కొనసాగుతుంది. ఇక ఏపీలో ఎన్నికల కౌంటింగ్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ పరాజయం పాలవుతుంది అన్నది ఏపీ వ్యాప్తంగానే కాదు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారన్నది ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇప్పటికే టీడీపీ కూటమి నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 1,00,000 మెజార్టీతో విజయం సాధిస్తారని, ఈసారి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ విజయం సాధించినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలుస్తాడని చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగినటువంటి వంగా గీత మాట్లాడిన ఒక ఆడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ఆడియోలో వంగా గీత పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ అని, ఒక పార్టీ ప్రెసిడెంట్ అని చెప్తూ ఆయన కోసం అందరూ వచ్చి ఎన్నికల ప్రచారం చేశారని, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో 80,000 నుంచి 90,000 ఓట్ల వరకు పడే అవకాశం ఉందని అంచనాగా చెప్పారు. వంగా గీత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వంగా గీత మాట్లాడిన ఆడియో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్కి 80,000 నుంచి 90,000 మెజార్టీ వస్తుందని వంగా గీతనే చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తూర్పు తిరిగి దండం పెట్టుకోండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వంగా గీత కేవలం 80,000 నుంచి 90,000 ఓట్లు వస్తాయని చెప్పారని, పవన్ కళ్యాణ్కి వచ్చే మెజారిటీ కాదని, ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమంటూ వంగా గీత అభిమానులు, వైసీపీ అభిమానులు ఈ పోస్టులు కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఫేక్ ఆడియోలు, వైరల్ వీడియోలు వస్తున్న క్రమంలో ఈ ఆడియో మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంగా గీత పేరుతో వైరల్ అవుతున్నటువంటి ఈ ఆడియో నిజమా లేక ఎవరన్నా డీప్ ఫేక్ చేసి కావాలని సృష్టించిందా అంటూ కూడా రకరకాల వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఏపీ ఎన్నికల్లో చాలామంది ప్రముఖులు పోటీ చేసినప్పటికీ పిఠాపురం సీటు మీద ఉన్నంత ఆసక్తి మరే నియోజకవర్గం మీద లేకపోయింది. మీడియా నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు అందరూ పిఠాపురం మీదే దృష్టి పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడం ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ వంగా గీతను బరిలో నిలపడం మరో ఎత్తు. అందుకే నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రచారం ముగిసే వరకు పిఠాపురం పేరు మారుమోగిపోయింది. ఇక ప్రచారంలో చివరి రోజున పిఠాపురంలో వంగా గీత గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తానంటూ జగన్ ఇచ్చిన హామీ ఇవ్వడం పిఠాపురంలో పొలిటికల్ హీట్ను మరింత పెంచింది. అయితే పిఠాపురం ఎన్నికల సందర్భంగా ఇటు జనసేన తరఫున పవన్ కళ్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత హోరాహోరీగా తలబడ్డారు. ప్రచారం దగ్గర నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు ఒక్కొక్కరు మాత్రం తగ్గకుండా చేశారు. దీంతో పిఠాపురం రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అయితే పిఠాపురం ఓటర్లు మొగ్గు ఎటువైపు చూపారనేది జూన్ 4వ తేదీన ఫలితాల్లో వెల్లడవుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్కి భారీ మెజారిటీ ఖాయమని కూటమి నేతలు చెప్పుకుంటూ ఉంటే, వంగా గీతదే విజయం అంటూ వైసీపీ సోషల్ మీడియా కోడైకూస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి వంగా గీత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా తమకి మెగా కుటుంబం అంటే ఎప్పటి నుంచో అభిమానమేనని వంగా గీత చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ చేయలేదని, మా నియోజకవర్గంలో ఎవరైనా చేసినా కూడా ఒప్పుకోనని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఆడియో ఒకటి వైరల్ అవుతుంది. రాజకీయాలకు అతీతంగా అన్నయ్య గారంటే, అంటే మెగాస్టార్ చిరంజీవి గారంటే మాకు అభిమానం. వాళ్ళలో ఎవరున్నా మాకు గౌరవం ఎక్కువ. వాళ్ళకు కూడా నా గురించి తెలుసు. రాజకీయం వేరు, మిగతా వేరు. నాకు అన్నయ్య గారంటే చాలా గౌరవం. మెగాస్టార్ ఫ్యామిలీ అందరి మీద కూడా అంతే గౌరవం. నాగబాబు గారైనా ఎవరైనా సరే. ఎన్నికలప్పుడు కూడా మా నియోజకవర్గంలో వ్యక్తిగత విమర్శలు లేవు. మేము వ్యక్తిగత విమర్శలు చేయం, చేస్తే ఒప్పుకోమని వంగా గీత చెప్పిన ఆడియో వైరల్ అయింది.